ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2014, 2019, 2024 ఒకసారి బీఆర్ఎస్ జెండా, ఇంకోసారి కాంగ్రెస్ జెండా, ఇప్పుడు బీజేపీ జెండా. ఎందుకు మీకు పొలిటికల్గా ఒక నిలకడ లేని పరిస్థితి ఎందుకుంది? మిమ్మల్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా? పొలిటికల్గా నిలకడ లేని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ. నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నా. నేను ఎందుకు మా ప్రాంతం కొరకు నేను రాజకీయాలకు వచ్చిన. నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 3 ఏళ్ళు నన్ను వెంటబడ్డారు. రా అని నేను మద్దతు చేస్తుంటూ ఉద్యమానికి, ఇండైరెక్ట్లీ పార్టీకి. అప్పుడు ఏమన్నానంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు కట్టుబడి ఉంది. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి. మన ధనిక రాష్ట్రము, ఇంకా మన ధనమంతా మన దగ్గర ఉంటుంది, ఆంధ్రోళ్ళకి పోదన్నారు. జాయిన్ అయినా, గెలిచిన. అక్కడ ఎవ్వరు ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా లేకుండే, సర్పంచ్లు ఒక్కరిద్దరు తప్ప ఎవ్వరు సర్పంచ్ లేకుండే, ఎంపీటీసీ లేకుండే, జెడ్పీటీసీ లేకుండే, ఎమ్మెల్యే లేను. ఏడి 0 ఉండే. అక్కడ నేను టీఆర్ఎస్ జెండా నిలబెట్టి నాతో పాటు 2 ఎమ్మెల్యేలను కూడా గెలిపించిన. కానీ టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ చేసింది. ధనిక రాష్ట్రం తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కదా. అవును, 2 ఏళ్ల తర్వాత తప్పుదారి పట్టింది. కుటుంబ పాలన మొదలైంది. ధనిక రాష్ట్రం ధనం అంత ఇక్కడ వాడుకునే బదులు కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్ పెట్టింది. ధనిక రాష్ట్రంను అప్పుల పాలు చేసింది. నేను మారలేదు, యూటర్న్ చేసింది. నిలకడలేంది టీఆర్ఎస్ పార్టీ. నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నాను. తర్వాత మీరేమన్నా మీ వాయిస్ వినిపించారా? ఇది తప్పు, ఇలా చేయకూడదని చెప్పి వినిపించారా? ఎన్నోసార్లు ఉత్తరంలో కూడా రాసిన. తర్వాత ఒకసారి హరీష్ రావు గారు అన్నారు, అన్నా మీరు కొంచెం ఉత్తరంలో రాయకండి, ఏమన్నా ఉంటే చిట్టీలు రాసి. ఎందుకు ఉత్తరం ఉంటే ఆడ ఎంపీ లెటర్ హెడ్ ఉంటుంది, 3 సింహాలు ఉంటాయి, ఇవన్నీ ఆఫీషియల్ ఉంటుంది, ఏమన్నా ఉంటే చెప్పండి అని. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఎన్నోసార్లు జియో 111 మీద, కాళేశ్వరం మీద మాట్లాడినాము. ఎన్నోసార్లు బిగినింగ్ కాళేశ్వరం ఓ తీరుగా మంచిదే ఉండే, తర్వాత యూటర్న్ తీసుకుంది. అది అన్వయబుల్ ప్రాజెక్ట్, అన్సైంటిఫిక్ ప్రాజెక్ట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అని. ఇవన్నీ కూడా ఎన్నో, 1 కాదు 2 కాదు. లేక్లను సాఫ్ చేసే బదులు లేక్లను కబ్జా గవర్నమెంటే చేస్తుంది. ఇంత పెద్ద లేక్ను చిన్నవి చేసింది ప్రభుత్వమే. ఇవన్నీ కూడా అయితే అక్కడ ఉండి నేను ఇంటర్నల్ ఉండి అధికారంతో కొట్లాడుతున్నా. ఇంకా అప్పటి వరకు మొత్తం కుటుంబ పాలన అయిపోయింది. అప్పుడు నేను మారలేదు, టీఆర్ఎస్ పార్టీకి నిలకడ లేకుండే, అది యూటర్న్ చేసి. మరి కాంగ్రెస్ ఎందుకు మారారు మళ్ళీ? అదే చెప్తున్నా. అయితే అప్పుడు ఏ పార్టీ అయితే తెలంగాణను డెవలప్ చేస్తుందో అదే తెలంగాణను దోసుకుంటున్నది, అది మారింది. అప్పుడు దీన్ని ఓడగొట్టాలని అప్పుడు బీజేపీ అంత లేకుండే, కాంగ్రెస్ పార్టీయే బీజేపీని ఓడగొట్టే ఛాన్సెస్ ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలు చేస్తే నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది, చేవెళ్ళలు అమ్ముడుపోయింది, మళ్ళీ ఆడ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినరు, ఈ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినరు. తర్వాత అసెంబ్లీలో 2/3 అంటే 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అమ్ముడుపోయినరు. నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నా. కాంగ్రెస్ అమ్ముడుపోయింది టీఆర్ఎస్కు. అయితే అమ్ముడుపోయిన వాళ్ళు తప్పంటున్నారా, కొనుక్కున్న వాళ్ళు తప్పంటున్నారా? అప్పుడు బీఆర్ఎస్ కదా వెళ్ళింది వాళ్ళు. మీ తప్పు ఇద్దరిది ఉండొచ్చు, కానీ కొనుక్కునేటోడుకు పైసమే కొనుక్కుంటాడు. అమ్ముడుపోయేంత పెద్ద తప్పు, అమ్ముడుపోయేటోంది పెద్ద తప్పు. అండ్ తర్వాత బీజేపీ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రాంతం కొరకు ఉన్నది. అక్కడ ఉన్నాను నేను, ఇక్కడ మంచిగా ఉన్నాను. ఇక్కడనే ఉంటారని నమ్మకంగా చెప్తారా ప్రజలకి? ప్రజలకు నేను చెప్పే అవసరం లేదు, వాళ్ళకు ఒక్కటి మాత్రం తెలుసు, నేను చేవెళ్ళ ప్రాంతం కొరకు పనిచేస్తాను. వాళ్ళకి తెలుసు. నేను చెప్తానికి ఎన్నో చెప్పొచ్చు, వాళ్ళు నమ్ముతారా లేదా? వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు నా మీద నమ్మకం ఉంది, వీడు మనోడ్రా, మన కొరకు పనిచేస్తాడురా, అధికారంతో కూడా కొట్లాడేటోడు మన కొరకు. ఎవ్వడు కూడా ఒక్క ఎంపీ లేడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఇడ్స్ పెట్టి ప్రజల దగ్గర పోయినాడు
నేను ఒక్కనే. అందుకే బీజేపీలో యావత్ గట్టిగా చెప్పగలుగుతారా? ఏంది బీజేపీలోనే కంటిన్యూ అవుతారని నేను చెప్పని అవసరం లేదండి. ప్రజల నమ్మకం. నేను ఉంటాను ఇక్కడనే. భారతీయ జనతా పార్టీ భారతదేశం అంటే రాష్ట్రాలు, తెలంగాణలో గ్రామాల కొరకు పనిచేసేది కేవలం బీజేపీ పార్టీ. ఎవరో పాకిస్తాన్ కొరకో ఇంకెవరితోటో విదేశాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పార్టీ బీజేపీ కాదు. ఓకే. కొండా విశ్వేశ్వరరెడ్డి సిల్వర్ స్పూన్తో పుట్టారు, కార్పొరేట్ మనిషి, పేద ప్రజల కష్టాలు తెలియదు, ప్రజలకు అందుబాటులో ఉండరనేది మీ మీద ప్రధాన ఆరోపణ. మీ సమాధానం? అది ఆరోపణ. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ చెప్పుకోగలిగారు. మేము చెప్పుకుంటున్నాం మోడీ గారు ఇది చేసిండ్రు అది చేసిండ్రు. నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు పార్లమెంట్లు ఇచ్చేసిన 10 కమిటీలలో ఉంటుంది, 2 కన్వీనర్లు ఉంటుంది, 100 సార్లు మాట్లాడిన, ప్రాజెక్టులు తీసుకొచ్చిన, 1000 కోట్ల రోడ్ తీసుకొచ్చిన, కందిపప్పులకు చేసిన. నా మీద ఏమి అగేన్స్ చెప్పలేరు. అందుకే పర్సనల్ ఏదో అటాక్. నేను కాపీ కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.